ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఎఫ్ఈఓకు నిధులు బదిలీ, ఫెమా ఉల్లంఘనలు, దానకిషోర్ స్టేట్మెంట్ సుమారు 200 మంది పోలీసులు అక్కడ మరణించారు. వాస్తవానికి నెల ఏళ్ల ఆయన హాజరు కావాల్సి ఉన్నా తనకు కొంత సమయం కావాలని కేటీఆర్ చెప్పడంతో ఇవాళ విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇదే విషయంపై మరింత సమాచారం విశాల్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి విశాల్. రైట్, ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఈడీ కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ను విచారిస్తుంది. ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ కార్ కేసుకు సంబంధించి నిధుల మళ్లింపుపై కేటీఆర్ను ఈడీ ప్రశ్నిస్తుంది. విదేశీ సంస్థ అయిన ఎఫ్ఈఓకు నిధుల చెల్లింపు, అదేవిధంగా ఆర్బీఐ అనుమతులు తీసుకోకపోవడం, క్యాబినెట్ అప్రూవల్ లేకపోవడం, అదేవిధంగా ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో ఈ నిధుల చెల్లింపులు ఏ విధంగా చేశారనే ప్రశ్నలను మాజీ మంత్రి కేటీఆర్ను ఈడీ విచారిస్తుంది. ఇక ఇప్పటికే ఈ ఫార్ములా ఈ కేసులో నిందితులుగా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డి, అదేవిధంగా ఐఏఎస్ మాజీ పురపాలక కార్యదర్శి అరవింద్ కుమార్ను కూడా ఈడీ విచారించింది. వారిద్దరి స్టేట్మెంట్ని కూడా ఈడీ రికార్డ్ చేసింది. వీరిద్దరి స్టేట్మెంట్ ఆధారంగానే ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ను ఈడీ ఈ కేసుకు సంబంధించి ప్రశ్నలను వేసి అదేవిధంగా కేటీఆర్ నుంచి సమాధానాలు తీసుకోనుంది. అదేవిధంగా కేటీఆర్ స్టేట్మెంట్ను కూడా ఈరోజు ఈడీ రికార్డ్ చేయనుంది. ఇక ఈ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఒకటి ప్రభుత్వ వాదన, ప్రభుత్వం ముందు నుంచి తమదైన వాదన వినిపిస్తూనే ఉంది. ఈ ఫార్ములా ఈ రేసు వల్ల హైదరాబాద్ ప్రతిష్ట ఏం పెరగలేదు. అదేవిధంగా ఈ నిధుల చెల్లింపులు అవకతవకలు జరిగాయి. నిబంధనలు పాటించకుండా, ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా ఈ నిధుల చెల్లింపు అనేది జరిగింది. దీనికి ప్రధాన కారణం అప్పటి పురపాలక మంత్రిగా ఉన్న కేటీఆర్, అదేవిధంగా పురపాలక ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్, అదేవిధంగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డి అని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కేటీఆర్ తరపు న్యాయవాది కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుస్తున్నాం. మేడం, మీరు ముందు నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఈడీ విచారణ జరుగుతుంది. ముఖ్యంగా ఈడీ విచారణలో కేటీఆర్ అంటే వాళ్ళు ఈడీ ఏ విధమైన అంశాల మీద ఫోకస్ చేయబోతున్నారు? అంటే యాజ్ పర్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో కంప్లైంట్ అక్కడ దానికి సంబంధించిన ఏదైతే ఈ ఫార్ములా కార్ రేస్ ఉందో ఆ విషయాల గురించి అడుగుతారు. సో దే బేసికలీ ఏంటి మెయిన్ వాళ్ళది ఫోకస్ బేసింగ్ ఆన్ ది కంప్లైంట్, ఇనిషియల్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ మ్యాటర్కి సంబంధించిన ప్రకారమే వాళ్ళు అడగాల్సి వస్తుంది. అదర్ దెన్ దట్ డిబేట్ అయ్యి ఏముండదు. బికాజ్ అన్ని రికార్డ్స్ ఏదైతే ఉందో కంప్లీట్గా గవర్నమెంట్ కస్టోడియన్, గవర్నమెంట్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. సో చూద్దాం ఎలాంటి విచారణ జరుగుతుంది అనేది. హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ సంబంధించిన పిటిషన్ను తోసిపుచ్చాయి. అంటే విచారణని కొన్ని సందర్భాల్లో క్రాష్ పిటిషన్ను కూడా కొన్ని కొట్టేసిన సందర్భాలు, కానీ కేటీఆర్ విషయంలో అలా జరగలేదు. అంటే ఎట్లా మేడం? అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో కేటీఆర్ గారి పిటిషన్ని తోసిపుచ్చలేదు. అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఏదైతే పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ ఏదైతే కొన్ని ఉన్నాయో రాంగ్ ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. అది ఏదైతే ఉందో పర్టికులర్గా విత్డ్రా చేయడం జరిగింది. కేటీఆర్ గారు ఎప్పుడైతే 9th రోజు ఏసీబీ విచారణకి అటెండ్ అయ్యారో రాగానే అదే రోజు కేటీఆర్ గారు ఒక అడ్వకేట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఉందో నేను విచారణకి వెళ్ళాను, అందులో దట్ ఈస్ నథింగ్, నేను అన్ని ఏదైతే ఉందో వాళ్ళకంతా విడమర్చి కులంకషంగా చెప్పాను. సో అదేవిధంగా వాళ్ళ దగ్గరే రికార్డ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం, మీరు అది సుప్రీంకోర్టుది విత్డ్రా చేయమని చెప్పారు. సో దాని తర్వాత నిన్ననే లిస్ట్ అయింది. నిన్న లిస్ట్ అవ్వగానే సుప్రీంకోర్టు అడ్వకేట్ విత్డ్రా చేయడం జరిగింది. సో కోర్టుది అనేది ఎప్పుడు రెమెడీ దొరుకుతుంది, అన్ని రెమెడీస్ అవైలబుల్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి అగ్రీవ్డ్ పర్సన్ ప్రతి హక్కు ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఇదే అవుతే తప్పకుండా అప్రోచ్ అవుతారు. సో ఇక్కడితో గేట్స్ ఏం క్లోజ్ అవ్వలేదు. చూద్దాం అసలు ఇప్పుడు ఈడీ ఎంక్వైరీలో వాళ్ళు ఏ విధంగా తీసుకెళ్తారు, ఆర్ అట్లనే ఫాల్స్లీ ఇంప్లికేట్ చేయడమే జరుగుతుందా, లేదు ఈ విచారణ తర్వాత ఇక్కడితో ఎండ్ అయిపోతుందా, అది చూద్దాం. అంటే ఎమ్మెల్సీ కవిత విషయంలో కూడా ఈడీ విచారణ చేసి కొన్ని నెలల పాటు విచారణ చేసింది. ఆ తర్వాత కొన్ని అరెస్ట్ కూడా చేసింది. అంటే అదే సీన్ ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎట్లా ఉంటుంది ఆ కేసుకి ఈ కేసుకి ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు బేసింగ్ ఆన్ ఈ కంప్లైంట్, ఇది పర్టికులర్లీ ఈ ఇష్యూ వచ్చేసరికి ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్, దెర్ ఈస్ నో కరప్షన్ ఎట్ ఆల్. ఎవ్వరు కూడా ఇక్కడ నుంచి అమౌంట్ ప్రాపర్ ఛానల్ ద్వారానే ట్రాన్స్ఫర్ అయింది, అంటే త్రూ అకౌంటే ట్రాన్స్ఫర్ అయింది. మనీ లాండరింగ్ అనేది జరగలేదు. అసలు మీరు ఏదన్నా కూడా దెర్ ఈస్ నో ఇర్రెగ్యులారిటీ. యాక్చువల్గా అక్కడ నుంచి డినయల్ లేదు. కంప్లీట్లీ దే ఆర్ అడ్మిటింగ్ దట్ దే హ్యావ్ రిసీవ్డ్ ద మనీ యాజ్ పర్ ది అగ్రిమెంట్ ఓన్లీ. సో అలా ఉన్నప్పుడు ఇంకా ఇలాగే చేసి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారో విచారణ అనేది అయితే రాంగ్. దానికి ఎలక్షన్ కోడ్ ఉండడము, క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవడము, ఆర్బీఐ అనుమతి లేకుండా ఈ నిధుల చెల్లింపు జరిగింది అనేది ప్రభుత్వం ముందు నుంచి చెప్తున్న వాదన. లేదు, అదంతా కాదు.
అది ఏదైతే ఉందో ఇప్పుడు అంతా ఇది కుక్డప్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏదైతే ఉందో నిజంగా అలాంటిది ఏమైనా అప్పుడు ఉంటే ఈసీ ఎలాంటి నోటీసెస్ కూడా ఇవ్వలేదు. సరే ఇఫ్ ఎట్ ఆల్ అట్లాంటిది ఏమైనా జరిగినా కూడా ఇట్ ఈస్ ఆల్ ప్రొసీజర్ ల్యాబ్సే. అది దట్ ఈస్ ఏదైతే ఉందో గవర్నమెంట్ సర్వెంట్స్ ఏదైతే ఉన్నారో హయ్యర్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళు ప్రాపర్గా అవన్నీ చెక్ చేసుకుని నోట్ పుటప్ చేశాకనే కదా ఇలాంటి ఇష్యూస్ అన్ని ఫర్దర్గా పబ్లిక్ సర్వెంట్ ఎవరైతే అఫీషియల్ మినిస్టర్స్ ఉంటారో వాళ్ళు అంటే అప్రూవ్ చేస్తారు. సో అట్లాంటి ఇష్యూ ఉంటుంది. దర్ ఇస్ నో సచ్ ఇర్రెగ్యులారిటీ. సో విల్ సీ వాట్ హ్యాపెన్స్. హైకోర్టులో కూడా మీరు కేటీఆర్ తరఫు నుంచి వాదనలు వినిపించడం జరిగింది, మీ టీం లీగల్ టీం అంతా కూడా. అంటే ఎలాంటి వాదనలు మీరు హైకోర్టుకి చెప్పడం జరిగింది మేడం? అంటే ఎప్పుడైతే ఇనిషియల్ స్టేజ్ మీకు తెలిసిందే కేసు వేయగానే ఇంటరిమ్ స్టే వచ్చింది. దాని తర్వాత ఇంటరిమ్ అప్లికేషన్లో అండ్ మెయిన్ పిటిషన్లో ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్స్ అయ్యాయో జడ్జి గారు ఏదైతే ఉందో క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేశారు. కానీ మీరు మొత్తం ఎంటైర్ జడ్జి ఆర్డర్ కాపీ చదవండి. ఎక్కడ కూడా అంటే ఆన్ మెరిట్స్ అయినట్టుగా లేదు. అంటే పోలీసు వాళ్ళకి విచారణ చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్ చేసే టైం దొరకలేదు కాబట్టి లెట్ దెమ్ డూ ఇన్వెస్టిగేషన్ అని చెప్పారనమాట. సో ఆ విచారణ కోసమే మాత్రమే అంటే పోలీసు వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి, విచారణ చేయొచ్చు కంప్లైంట్ వచ్చినప్పుడు. సో ఆ ఇష్యూ మీద మాత్రమే హైకోర్టులో తోసిపుచ్చడం జరిగింది. సో దాన్ని మనం ఇంకా నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే ఆ విచారణకు ఏదైతే ఉందో కంప్లీట్గా కేటీఆర్ గారు అసిస్ట్ చేస్తున్నారు, తప్పకుండా తోడ్పడతారు ఆ ఇష్యూస్. 55 కోట్ల రూపాయలను చెల్లించడం వల్ల వ్యక్తిగతంగా లాభాలు జరిగిందని కూడా, కేటీఆర్కి వ్యక్తిగతంగా ఆరోపణ జరిగిందని కూడా ఆరోపణలు వస్తున్నాయి మేడం. అదంతా ఫాల్స్ ప్రొపగండా, అలాంటిది ఏమీ ప్రూఫ్ లేదు. సో అన్నెసెసరీలీ ఏదైతే ఉందో కేటీఆర్ గారిని ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే అగ్రిమెంట్ ఉందో దాన్ని ఆనర్ చేయకుండా ఇప్పుడు ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ సీజన్ ప్రకారం అయింది 700 కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, మంచి లాభం జరిగింది మన స్టేట్కి. సో అవన్నీ పక్కన పెట్టి ఇది ఏదైతే ఉందో వితౌట్ ఎనీ అప్రూవల్, వితౌట్ ఎనీ కన్సెంట్ ఇప్పుడున్న ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఆ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో వాళ్ళు వచ్చే కాన్సిక్వెన్సెస్ని తప్పించుకోవడానికి కావాలని చెప్పి కేటీఆర్ గారిని అనవసరంగా ఈ ఫాల్స్ కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. మొదటి సెషన్లో లాభాలు రాలేవని గ్రీన్ కో అనే సంస్థ తప్పుకుంది. ఆ తర్వాత ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా ఉందామనుకుంది. అంటే ఒక సంస్థకి నష్టపోచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి లాభాలు వస్తాయి ఎట్లా మేడం? ఎట్లా సంస్థకి నష్టం రావడం కాదు, మన స్టేట్కి రియల్గా ఇన్వెస్ట్మెంట్స్ అయ్యాయా లేదా, మనకి లాభం జరిగిందా లేదా, దట్ ఈస్ ఇప్పుడు అతనికి పర్సనల్గా లాభం జరిగిందా లేదా, దట్ ఈస్ హిస్ వ్యూ. ఓకే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ మన పర్టికులర్లీ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి. దాని గురించి ఎన్నో పత్రికల్లో ఆ టైంలోనే కూడా మీకు మొత్తం అసెస్మెంట్స్ వచ్చాయి, మొత్తం రాయడం కూడా జరిగింది. సో అదంతా రాంగ్. ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఫాల్స్ ప్రొపగండా చేస్తున్నారు. ఏసీబీ విచారణకు కేటీఆర్ తన లాయర్ తోటి వెళ్ళే అనుమతి ఇచ్చింది హైకోర్టు. ఇప్పుడు ఈడీ విచారణ కూడా ఎవరైనా వెళ్ళారు మేడం? వెళ్ళారు ఉన్నారు. సో యూజువల్లీ ఎలా అంటే ఈడీ ఎంక్వైరీలో లాయర్ అసిస్టెన్స్ ని అప్రూవ్ చేస్తారు. సో వాళ్ళు యూజువల్ గా కోర్టుకి వెళ్లాల్సిన అవసరమే లేదు, దే విల్ అప్రూవ్ అనమాట. సో అదే విధంగా వెళ్ళారు, సీనియర్ అడ్వకేట్ ఉన్నారు. రైట్, ఇది కేటీఆర్ కేసుకు సంబంధించి కూడా ముందు నుంచి పెద్ద ఎత్తున మాజీ మంత్రి కేటీఆర్కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుంది. సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టేషన్ అనేది కూడా తప్పుడు ప్రచారం జరిగింది. కేవలం దర్యాప్తు జరుగుతున్న సమయంలో దాన్ని ఆపలేమన్నట్టు కూడా సుప్రీంకోర్టు తెలిపింది. అదేవిధంగా హైకోర్టు కూడా అదే అంశాన్ని తెలిపింది. ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు, ఇన్వెస్టిగేషన్ చేసుకునే క్రమంలో దాన్ని కొట్టివేయాలంటూ కూడా హైకోర్టు కూడా చెప్పింది. ఇక ఫార్ములా ఈ రేస్ అనేది హైదరాబాద్లో జరగడం వల్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి. ఇలాంటి వాదనలన్నీ కూడా తాము హైకోర్టు విచారణ క్రమంలో తాము కేటీఆర్ తరపు నుంచి వాదిస్తున్న తాము హైకోర్టు న్యాయమూర్తికి కూడా చెప్పడం జరిగిందని కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈడీ ఆఫీస్, బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్లో మాజీ మంత్రి కేటీఆర్ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇక ఈ కేటీఆర్తో పాటు అడ్వకేట్ను కూడా లోపలికి వెళ్లేందుకు, అదేవిధంగా విచారణ చూసేందుకు కూడా అనుమతి ఉందని కూడా కేటీఆర్ తరపు న్యాయవాది అంటున్నారు. కావ్య, రైట్, థ్యాంక్ యూ విశాల్.